పీఎం నరేంద్ర మోడీ గారు మొన్న అక్టోబర్ 16న ఏపీలో జరిగిన ఒక మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఏవైతే ఏపీకి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలన్నిటిని ఆయన ఇనాగ్రేట్ చేస్తూ కొన్ని కీ పాయింట్స్ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కాంబినేషన్లో వాళ్ళ లీడర్షిప్ కానీ విజన్ కానీ చాలా బాగుంటుంది కాబట్టి ఏపీ అనేది చాలా డెవలప్ అవుతుందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఇది డ్యూయల్ ఇంజిన్ అంటే బోత్ సెంట్రల్ స్టేట్ దీనికి డెవలప్ చేస్తుంది కాబట్టి ఏపీ అనేది చాలా త్వరగా డెవలప్ అవుతుందని, అలానే ఏదైతే అమరావతి ఢిల్లీ కాంబినేషన్ డెవలప్మెంట్ ఉందో అది నేషనల్ వైడ్గా చాలా ఉపయోగపడుతుందని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అలానే రీసెంట్ డేస్లో ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో చాలా వరకు డెవలప్మెంట్స్ జరిగాయని, పవర్ సప్లైస్ కానీ వాటర్ సప్లైస్ కానీ అలానే రోడ్స్ ఇవన్నీ కూడా చాలా ఒక్కొక్కటిగా చాలా డెవలప్మెంట్ జరిగినాయి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చి ఏదైతే ప్రాజెక్ట్స్ వస్తున్నాయో వాటిలన్నిటికీ కూడా ఇనాగ్రేషన్ చేశారు. ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే జాబ్స్ అన్నీ ఎలా వస్తాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది అవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఎన్ని వస్తాయి, అసలు ఎన్ని జాబ్స్ అనేది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో అంటే ఏపీలో కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇవి పెట్టడానికి ఈ ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇది విశాఖ డిస్ట్రిక్ట్లో పెట్టారు. అది కూడా పొడిమాక అనే విలేజ్లో. ఇది ఏం చేస్తుందంటే గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్మోస్ట్ 500,000 టన్స్ అనేది ఇది పెర్ డే అనేది గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుందంట. అది కూడా సోలార్ విండ్ యూస్ చేసుకుంటే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి టోటల్గా 1,85,000 CR అనేది ఇన్వెస్ట్ చేశారు. అలానే ఇది 7,500 టన్స్ పెర్ డే మెథాల్, గ్రీన్ యూరియా, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. వీటి వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 15,000 జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అలాగే గ్లోబల్ మార్కెట్కి మనం కాంపీట్ చేయడానికి కూడా మన దగ్గర సోర్సెస్ అనేది ఉంటాయి. అలాగే అందరూ అనుకుంటున్నట్టుగానే ఇండియాస్ నెట్ జీరో గోల్స్ని కూడా ఇది రీచ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఏరియాస్, కర్నూలు అలానే కడప ఈ రెండిట్ల కాంబినేషన్లో మొత్తం 4,920 CR ఇన్వెస్ట్ చేసి ఒక ఇండస్ట్రియల్ హబ్ అనేది ఇక్కడ పెడుతున్నారనమాట. ఎగ్జాక్ట్గా రాయలసీమలోనే ఇది ఎందుకు పెట్టారంటే చాలామంది బయటికి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎక్కడికో వెళ్ళి పనులు చేసుకోకుండా రాయలసీమలోనే ఉంటూ పనులు చేసుకునేలాగా ఇది హబ్ అనేది ఏర్పాటు చేశారు. ఇది ఆల్మోస్ట్ 1 lakh జాబ్స్ అనేది క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే ఇది 21,000 crore అనే ఇన్వెస్ట్మెంట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పారు. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్ట్రెంథనింగ్, అంటే ఇది 765 kilowatts డబుల్ సర్క్యూట్ లైన్ అంటే కర్నూలు నుంచి చిలకలూరుపేటకి ఇది అనేది ఇన్వెస్ట్ చేశారనమాట. ఇది ఆల్మోస్ట్ 2,880 CR అనేది ఇన్వెస్ట్ చేశారు. ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఏదైతే ఉందో ఇది ఇంక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే మంది గ్రీన్ సోర్సెస్ ఏవైతే డెవలప్ అవుతున్నాయో అవన్నీ కంపీట్ చేయడానికి అంటే దాన్ని ట్రాన్స్మిషన్ చేయడానికి ఇలాంటి సోర్సెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నట్టుగా ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇది ఏంటంటే ఇండస్ట్రియల్ నుంచి వచ్చే వేస్ట్ అవన్నీ తక్కువ కాబట్టి ఇది సేఫే అని చెప్పొచ్చు. నెక్స్ట్ రోడ్స్ అండ్ రైల్వేస్కి కూడా సెపరేట్గా ఒక బడ్జెట్ అనేది పెట్టారనమాట. అది ఎలా డెవలప్ చేయాలంటే 4 lane రైల్వేస్ అనేది డెవలప్ చేస్తున్నారు. అది కూడా కొత్తవలస అండ్ విజయనగరం రైల్వే జోన్ మధ్యలో. అలాగే ఒక రైల్ ఫ్లైఓవర్ పెందుర్తి సింహాచలం మధ్యలో కూడా వేస్తున్నారంట. అంటే చాలా కొన్ని డబల్ లైన్స్ కూడా చేస్తున్నారంట. అలానే రోడ్ విషయానికి వస్తే కొన్ని 6 lines చేస్తామన్నట్టుగా చెప్తున్నారు. సో అవి చేయడం వల్ల ఏమవుతాయంటే ఎయిర్పోర్ట్స్కి, పోర్ట్స్కి ఏవైతే మనము ట్రావెల్ చేయగలుగుతామో అవన్నీ కూడా ఈజీ అవుతాయి. అలాగే ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఏదైతే ట్రావెల్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో కూడా అవన్నీ క్లియర్ అవుతాయి. సో అది ఇండస్ట్రియల్ వైజ్ కూడా చాలా డెవలప్ అవుతుంది అనమాట. ఇది అమృత్ భారత్ స్టేషన్ అనే ఒక స్కీమ్తో ఇది అనేది డెవలప్ చేస్తున్నారనమాట. న్యూ ఇండస్ట్రియల్ పార్క్ అనేది తిరుపతి డిస్ట్రిక్ట్లో ఒకటి ఫామ్ చేస్తున్నారు. అదేంటంటే కృష్ణపట్నం స్మార్ట్ సిటీ అనమాట. అది చెన్నై బెంగళూరు కారిడార్లో వస్తుంది. ఆల్మోస్ట్ 10,500 CR వరకు దీనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది 1 lakh జాబ్స్ అనేది క్రియేట్ చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఐటీ సెక్టార్లో రావడం కూడా బెటరే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ పైప్ లైన్, ఇది కూడా శ్రీకాకుళం యాంగుల్ మధ్యలో ఈ గ్యాస్ పైప్ లైన్స్ అవేసి బిల్ట్ చేస్తున్నారు. అది కూడా అండర్ గెయిల్ అనేది ఇది చేస్తుందన్నమాట.
దీనికి ఆల్మోస్ట్ 1730 CR అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదేం చేస్తుందంటే న్యాచురల్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవి ఇండస్ట్రీస్కి కానీ లేదంటే హౌస్ హోల్డ్ వర్క్స్కి కానీ యూస్ చేసుకోవడానికి ఈ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఇది కూడా బెటర్ చెప్పాలంటే ఇండియన్కి గ్యాస్ పైప్ లైన్స్ వస్తే కూడా బెటర్గా డెవలప్ అవుతుంది. నాట్ ఓన్లీ దీని మీదే కాదు, డ్రగ్కి సంబంధించింది ఒక నక్కాపల్లి అనే ఒక ఏరియాలో 1877 CR ఇన్వెస్ట్ చేసి ఒక ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది పెట్టబోతున్నారు. సో మెడిసిన్స్ కూడా ఇక్కడ చాలా తయారవ్వడానికి, అలాగే ఇది తయారవడమే కాదు, కొత్త జాబ్స్ అనేది కూడా క్రియేట్ చేస్తుంది కదా. మెడిసిన్స్ సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే ఫార్మాకి సంబంధించిన వాళ్ళకి కూడా ఇది జాబ్స్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీటి మీదే కాదు, డిఫెన్స్ మీద కూడా వేరే అదర్ కంట్రీస్కి వీళ్ళు డిపెండ్ అవ్వకూడదు కదా అనేసి కృష్ణా డిస్టిక్లో ఒక BEL అడ్వాన్స్డ్ నైట్ విజన్ ఫ్యాక్టరీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది నమ్మలూరు అనే విలేజ్లో పెడతారనమాట. అది కూడా ఏంటంటే డిఫెన్స్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్స్ అవన్నీ చేస్తుంది. అలాగే విజన్ డివైజెస్ ఏవైతే ఉంటాయి, నైట్ విజన్ డివైజెస్ ఉంటాయి కదా, ఆ ఎంటిటీలకి ప్రొడ్యూస్ చేయడానికి ఇది ఆల్మోస్ట్ 360 crores అనేది వర్త్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారన్నమాట. మనం వేరే ఏ కంట్రీస్ మీద కూడా మనం డిపెండ్ అవ్వకూడదు. మనం ఎప్పుడైతే డిఫెన్స్కి సంబంధించి వేరే ఆ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వమో అప్పుడే మనం చాలా స్ట్రాంగ్ అనేసి మనం ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఇనాగ్రేట్ చేశారనమాట. సో నిజంగా ఇవన్నీ కనుక టైంకి కంప్లీట్ అయ్యి మొత్తం ఏపీ చాలా డెవలప్ అవుతుంది. ఇవంతా జరగాలంటే కనుక ఆల్మోస్ట్ 2030కి అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. 15 years మనం అందరం కలిసికట్టుగా ఉండి ఇదంతా చేస్తే ఏపీ అనేది ఫ్యూచర్లో చాలా డెవలప్ అవుతుంది. ఆల్మోస్ట్ వైజాగ్ మరో హైదరాబాద్లో క్రియేట్ అవుతుంది అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ గ్రాఫ్లో మీకు తెలుస్తుంది ఎలా డెవలప్ అవ్వబోతుంది అనేది. సో ఇదండి ఈ వీడియో. నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఒక వీడియో గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.